దేవుని నామానికి స్తోత్రం. మరొకసారి మీ అందరికీ ప్రభువు యేసు క్రీస్తు నామములో అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. వచ్చిన వారందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకున్నాం. గత 2 వారాలు మనం రండి గురించి నేర్చుకున్నాం కదా. ఈ వారం పుండి పొమ్మండి ఇప్పుడే ఇంకొమ్మని కాదు. బైబిల్లో మత్తయి సువార్తలో చాలా మొక్కలు ఉన్నాయి, కానీ 2 ప్రాముఖ్యమైన మొక్కలు యేసయ్య చెప్పినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి మొక్కలు. ఒకటేంటి, ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వారా నా యొద్దకు రండి. ఇట్స్ అ కాల్ కదా, అది ఇట్స్ అన్ ఇన్విటేషన్. రండి అని యేసయ్య మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. చాలాసార్లు అనుకుంటాం కదా, ఎవరు మమ్మల్ని పిలిస్తే బాగుండు, దేనికి భోజనానికి లేకపోతే దేనికన్నా మంచిగా పిలిస్తే బాగుండని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. అయితే యేసయ్య పిలుస్తుంది ఎందుకు? ఆయన మీకు విశ్రాంతినివ్వటానికి, ఆయన మీ ప్రాణాలకు నెమ్మదినివ్వటానికి, మీ ప్రాణాలను సేవనిచ్చడానికి ఆయన మీ అందరికీ ఆహ్వానం ఇస్తున్నాడు. కానీ యేసయ్య ఆహ్వానాన్ని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ అనుకున్నారు. యేసయ్య రమ్మంటే మాకు మా పనులున్నాయ్యా, నీ పని నువ్వు చేసుకుంటున్నారు చాలా మంది కదా. అందుకే క్రైస్తవులు కూడా దేవుని ఎందుకు రాలేకపోతున్నారు. మా పనులు మాకున్నాయి, రక్షింపబడి నీటి బాప్తిస్తం పొంది ప్రభు బలలో పాల్గొంటూ కూడా చాలా మంది దేవుని ఎందుకు రమ్మని ఆహ్వానించినప్పుడు ఆయన ఎందుకు రాలేకపోతున్నారు. చూడండి, అదంతా సిగ్గుచేటి, అంత అవమానకరం. ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా మనం ఉన్నాం. ఆయన రక్తము చేత కడగబడ్డాం, ఆయన సంపాద్యముగా మనం చేయబడ్డ మనము ప్రభు యొద్దకు రాలేకపోతున్నాం. ఆయన అంటున్నాడు, రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని యేసయ్య ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు. మరి మరియ వచ్చింది దీవించబడదు కదా. మరియ వచ్చింది, యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. మరి యేసయ్య చెప్పే మాటలు వింది, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకుంది. తర్వాత మరి యేసయ్య దగ్గరకు వచ్చింది, తన దుఃఖం నివారణ పొందింది. యేసయ్య దగ్గరకు వచ్చింది, తన యొక్క బాధను యేసయ్యకి చెప్పింది. మరి నెమ్మది, ఉపశమనం, శాంతి పొందుకుంది. యేసయ్య దగ్గరకు వచ్చింది, ఏం చేసింది? ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఉత్తమమైన దాన్ని తీసుకొచ్చింది, శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చింది. పిల్లల, మరి మనం ఆయన ఎందుకు రావాలి? ఆయన ఎందుకు రావటం మనం అన్ని చోట్లకు వెళ్తాం కదా. మనం రావాలని చూడటం లేదు. మరి రాంగాల దేవుని మందిరానికి, మనం ఆయన మందిరానికి రావటానికి ఆయన ఆహ్వానాన్ని స్వీకరించాలి. రెండవదిగా పొండి అంటే ఇట్స్ అ కమిషన్. కమ్ ఈజ్ అ కాల్, గో ఈజ్ అ కమిషన్. అంటే రండి అనేదేమో ఆహ్వానము, పొండి అనేదేమో ఆదేశము. చదవండి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఆ శిష్యులుగా చేయుడి అంటున్నాడు. చూడండి, ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే పొమ్మంటున్నాడు. రమ్మంటున్నప్పుడు తన యొద్దకు రమ్మంటున్నాడు. తనతో సహవాసము చేయడానికి, నేను మిమ్మల్ని రక్షించాను, నేను మీ కొరకు ప్రాణం పెట్టాను కాబట్టి, ప్రాణం పెట్టి నా రక్తముతో మిమ్మల్ని కొన్నాను, నా రక్తముతో మిమ్మల్ని కడిగాను కాబట్టి మీరేం చేయాలంటే మీరు నా యొద్దకు రావాలని ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు. రైట్? అయితే మన రక్షకునితో మనం కలిగి ఉండవలసిన సహవాసాన్ని గురించి రండి అనేటువంటి మాటలు మనము చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడేమంటున్నాడు? పొండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నశించిన లోకంలోనికి మనం వెళ్ళాలి, యేసయ్య యొద్దకు రావాలి. రెండవదిగా మనం ఏం చేయాలంటే నశించినటువంటి లోకంలోనికి వెళ్ళాలి. మీరేమన్నాడు? యేసయ్య ఇప్పుడు ఆయన ఆరోహణం కాబోతున్నాడు. అంటే ఆయన 40 దినాలు లేచి, పునరుత్థానంగా లేచి 40 దినాలు తన శిష్యులకు కనబడ్డ తర్వాత ఏమైంది? ఇక ఆయన సమయం ఆసన్నమైంది. ఆయన తండ్రి యొద్దకు వెళ్ళాలి. తండ్రి యొద్దకు వెళ్ళక మునుపు ఆయన తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు ఆజ్ఞనండి, ఆదేశం అనండి. ఏంటి ఆజ్ఞ అంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అంటున్నాడు. వెళ్ళమనేది దేవుడు యేసయ్య మనకి ఇచ్చినటువంటి ఆదేశం. రైట్?
వెళ్ళు అనేది ఏంటి తెలుసా? యేసయ్య మనకిచ్చినటువంటి ఆజ్ఞ. దీంట్లో ఏంటి తెలుసా? వెళ్ళు అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? గో కదా. గో అంటే అర్థం ఏంటి? జీవో అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఆర్డర్ అంటాం కదా, ప్రభుత్వ ఉత్తర్వులు. ఇక్కడ జీవో కాదు, ఇది గాడ్స్ ఆర్డర్ కదా. అక్కడేమో జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఇక్కడ వెళ్ళు అనేది ఏంటి తెలుసా? దిస్ ఈస్ ఎ గాడ్స్ ఆర్డర్. దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆదేశము. గవర్నమెంట్ వాళ్ళు ఆ జీవో వచ్చిందంటే మనం తప్పకుండా జీవోని పాటించాల్సిందే. జీవోని పాటించకపోతే మన ఉద్యోగం పోయింది. చూడండి, గవర్నమెంట్ నుంచినటువంటి గవర్నమెంట్ ఇదేంటి తెలుసా? గవర్నమెంట్ అసలు మానవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాడే చెప్తున్నాడు యేసయ్య. ఈ ప్రభుత్వాన్ని, ఈ జీవోని ఏర్పాటు చేసిన యేసయ్య ఏమో తెలుసా? మీరు వెళ్ళనట్టున్నాడు, లోకములోనికి వెళ్ళాలి. ఎందుకు లోకములోకి వెళ్ళాలంటే లోకము నశించింది, లోకము చీకట్లో, లోకము అంధకారంలో బ్రతుకుతుంది. కాబట్టి వారి వద్దకు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వెలుగుతో, సత్య సువార్తతో మనం వెళ్ళాలి. లోకం అంగీకరించదు కదా. లోకంలోకి మనం వెళ్ళి స్వార్థ ప్రకటిస్తుంటే లోకం అంగీకరించుగా? అంగీకరించదు. ఎందుకంటే లోకము చీకట్లో ఉంది. చీకట్లో ఉంది కాబట్టి చీకటి వెలుగును ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వదు. అసత్యం ఎప్పుడు కూడా సత్యాన్ని దగ్గరికి రానివ్వదు. ఎందుకంటే సాతానుడు ఈ యొక్క లోకంలో ఉన్న వాళ్ళని సాతానుడు గట్టిగా పట్టి బంధించాడు, బయటికి రాయవట్లేదు. మరి అలాంటి వారు సాతాను బంధకములో, సాతాను యొక్క రాజ్యంలో, సాతాను యొక్క ఉచ్చులో ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే, వారు బయటికి రావాలంటే నీ వెళ్ళి వారికి విడుదల, వారికి లేకపోతే ఆ బంధకాల నుంచి విజయాన్ని ఇచ్చేటువంటి సత్య స్వార్థను ప్రకటించాలి. అందుకే వెళ్ళమన్నాడు యేసయ్య. ఊరకనే లోకంలోకి వెళ్ళమంటే మన ముందే లోకంలో కదా, మన ముందే లోకంలో. మరి ఏం చేయాలంటే ఈ స్వార్థను పట్టుకొని, యేసుక్రీస్తు యొక్క రక్షణ స్వార్థను పట్టుకుని లోకంలోకి మనం వెళ్ళాలి. వెళ్ళమంటే అందరూ ఇష్టంగా వెళ్ళరు. మరి అపోస్తల కార్యక్రమంలో ముగ్గురు వెళ్ళారు, చూపెడతారు రైట్. అపోస్తల కార్యక్రమము 8వ అధ్యాయం తీయండి. 8వ అధ్యాయము 26వ వచనం. ప్రభుదూత నీవు లేచి చూడండి, ప్రభుదూత ఎవరితో? ఫిలిప్పుతో చెప్తుంది. ఈ యొక్క ఫిలిప్పు ఎవరంటే ఈయన పరిచారకులు ఒకడు, ఈయన సేవకుడు కాదు, ఈయన అపోస్తలుడు కాదు. మనం చాలాసార్లు దేవుని యొక్క సేవ చేయటము, లేకపోతే సువార్త ప్రకటించడము ఎవరికి అనుకుంటాం? ఇదిగో ఇక్కడి నుంచి వాక్యం చెప్పే అయ్యగారికి అనుకుంటా ఉంటాం, లేకపోతే అమ్మగారు చేసుకుంటారు అనుకుంటూ ఉంటారు. లేదు, ఇది అందరూ చేయాల్సిందే. నువ్వు చేయాలి, నేను చేయాలి. ఎవరు కూడా దీనికి మినహాయింపు కాదు. లోకంలో పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు, అందరిని బట్టి మనం బయటకు వెళ్ళలేకపోతున్నాము అని కొన్నిసార్లు మనం సాకులు చెప్పొచ్చు. కానీ కనీసము నువ్వు పొరుగు వారి వద్దకన్నా వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే ఫిలిప్పు దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చి నీవు లేచి దక్షిణముగా వెళ్ళు. ఎందుకు? అక్కడ ఒక ఆయన మనకులాగా ఆదివారం ప్రార్థనకి వెళ్ళొస్తున్నాడు. ప్రార్థనకి వెళ్ళొస్తూ ఏదో నామకార్థ క్రైస్తవుడు ఈయన వెళ్ళొస్తున్నాడు, కానీ వాక్యం అర్థం కాదు కదా. మరి ఇలాంటి వారు సంఘాలు చాలా మంది ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్తారు. నేను ఎవరిని విమర్శించలేదు, మాకు విమర్శించడానికి ఇక్కడ లేదు. కానీ చాలా మంది దేవుని మందిరానికి వెళ్తారు, కానీ దేవుని వాక్యం వారికి అర్థం కాదు. కొంతమందిని నేను అడుగుతూ ఉంటాను, అయ్యా మరి మందిరానికి వెళ్ళామంటే ఈరోజు ఒక పెద్ద మందిరానికి వెళ్ళామయ్యా, మంచి మందిరానికి వెళ్ళాము, అక్కడ సేవకుడు చాలా బాగా వాక్యం చెప్పాడని నా దగ్గరకు వచ్చి చెప్తాడు. సరే నేను వినంటాను, ఏ వాక్యం చెప్పాడని చెప్పాను. ఆయన లెక్క బాగా చెప్పాడయ్యా, ఇదే కదే, ఏం చెప్పాడు చెప్పు. బాగా చెప్పాడంటే నిన్నేదో ఒకటి తాగాగా, ఏదో ఒకటి హత్తుకోవాలి. కానీ చూడండి, మరి అలాంటి పరిస్థితులు ఈయన వెళ్ళొస్తున్నాడు, కానీ అర్థం కావట్లా. ఈయన యెషయా గ్రంథం చదువుతున్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క నపుంసకుడు ఈయన. ఈ నపుంసకుడు ఏం చేస్తుందంటే యెషయా గ్రంథం తీసి తన రథంలో కూర్చొని వస్తా కూడా చదువుతున్నాడు.
ఈయన ఆసక్తిని మెచ్చుకోవాలి. అర్థమైనా అర్థం కాకపోయినా కానీ వాక్యం పట్ల ఆయనకున్న ఆసక్తిని మీరు అర్థం చేయాలి, మెచ్చుకోవాలి. ఎందుకంటే మందిరానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్ళి తొందరగా ఎప్పుడు మా వండుకున్న భోజనం తిందాం అనుకుంటాం, కానీ రాశిగా చెప్పిన వాక్యం మళ్ళీ ఒకసారి తీసి చదువుదాం అనుకుంటామా? లేదు. ఈయన చదువుతూ ఉంటే అర్థం కావచ్చుగా, అన్ని మనకు అర్థం కావు బైబిల్లో ఉన్నదని. రైట్? బైబిల్ మనం అంత అర్థం చేసుకోవడం కష్టం. పరిశుద్ధాత్ముడు మనకు వెలిగింపిస్తే కానీ. మరి వెళుతూ ఉన్నప్పుడు ఇదిగో ఆయన వాడు చదువుతున్నాడు. అతను లేఖనమందు చదువుతున్న భాగం మీద అనగా ఆయన గొర్రె వలె వదకు తేబడిను, గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుటి గొర్రెకు ఎలా మౌనం ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. అప్పుడు అంటాడు 34 వచ్చిన, అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గురించి ఇలా చెప్తున్నాడు, తన గురించియా లేఖనం గురించియా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసుని గురించిన సువార్త ప్రకటించాడు. ఆయనకు అర్థం కాక ఎవరి గురించి? యూదుడైన నపుంసకుడు. మరి అర్థం కావట్లా. చాలా మంది క్రైస్తవులు దేవుని యొక్క మందిరానికి వస్తారు, కానీ దేవుని యొక్క వాక్యము అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడంటే నువ్వు వెళ్ళని చెప్పాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అయ్యా ఇది ఎవరో కాదు, ఈ పాత నిబంధనలో ఇదిగో మన రక్షకుడు మన విమోచకుడైనటువంటి యేసుని గురించి చెప్పబడిన ప్రవచనము, ఆయన గురించి ముందుగా ఆయన చేయబోయేటువంటి శిలువ కార్యము, ఆయన చేయబోయేటువంటి శిలువలో యావత్ మానవాళి కొరకు ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్త మరణాన్ని గురించి, ప్రత్యామ్నాయ మరణాన్ని గురించి, ప్రమాద మరణాన్ని గురించి ఇక్కడ ముందుగానే ప్రవక్త చెప్పాడు అని తెలియజేస్తున్నాడు. వదకు తేబడిన గొర్రెవలే వచ్చి కత్తిరించమని మౌనంగా మరి వేసే మౌనం లేదు చెప్పండి. ఫుల్ వేసే మొఖం మీద 80 వాళ్ళందరూ అంటారు నీవు దేవుడి కుమారుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాను. ఆయన రక్షించలేడా? అసమర్థుడా? చేతగాని వాడా? కాదు. ఆయన శిలువలో మరణించాలి. మరణించితేనే లోకానికి విమోచన. ఆయన రక్తము చిందిస్తేనే లోకానికి పాపము నుండి శాపము నుండి విడుదల. అంతేగాని ఆయన చేతగా చనిపోవాలి, కానీ దాన్ని కాపాడుకోలే కాదు. మన నుంచి తప్పించుకోగలడు, కాపాడుకోగలడు. వారందరినీ కూడా చూడండి, ఎవరైతే ఆయన హింసించారో వారందరినీ చంపగలడు, సంహరించగలడు. అయితే అందరి మొత్తం వేస్తారు. అలా అసమర్థుడు కాదు, చేతగాని వాడు కాదు. శిలువలో మరణించినంత మాత్రాన ఆయన అసమర్థుడు అని అనుకుంటే నువ్వు పొరపడ్డట్టే. ఎందుకు? ఆయన మనందరి కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. అయ్యా మరి 53వ అధ్యాయంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనాన్ని ఈయన చదువుతుంటే చక్కగా వివరించి చెప్పినప్పుడు ఏమన్నాడప్పుడు? ఏమన్నాడంటే అయ్యా ఇదిగో క్రీస్తులో ఈ యొక్క వాక్యము నెరవేర్చబడింది, యేసే మన కొరకు చనిపోయాడు అని చెప్పగలనే. అప్పుడు ఆయన ఏమన్నా తెలుస్తా, అతడు ఫిలిప్పు నోరు తెరిచి అక్కడ ఏమన్నా తెలుస్తా, అసలు ఫిలిప్పు వెళ్ళిన ఉద్దేశం ఏంటి? లేఖనమును అనుసరించి అతనికి యేసు క్రీస్తునికి వచ్చిన స్వార్థ ప్రకటించాడు. ఎందుకు వెళ్ళేటప్పుడు దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడు? ఫిలిప్పుని ఎందుకు వెళ్ళమన్నాడు తెలుసా? స్వార్థ ప్రకటించాడు. వెళ్ళు అనేది ఎందుకంటే లోకమంతా నశించిపోయింది. లోకంలో ఉన్నవారు ఎంత గొప్పవారైనా కావచ్చు, ప్రియదేవులారా, నీకన్నా విద్యావంతులు కావచ్చు, నీకన్నా ధనవంతులు కావచ్చు, నీకన్నా అందంగా ఉండవచ్చు, కానీ మరి యేసు క్రీస్తు లేకపోతే వారు నశించిన వారే. వారు ఎలాంటి వారైనా కానీ అది మన మనసులో మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే వారికి ఏం చేయాలంటే రక్షణ స్వార్థ ఈయన వివరించినంతగా మనం వివరించకపోయినా కానీ యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన నమ్ముకుంటే నీకు నిత్యరాజ్యము, నీకు మోక్షము అనేటువంటి ఆ సత్య సువార్తను మనకు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకటించాలి కదా. అందుకే మనం లోకంలోకి వెళ్ళాలి. రైట్? అందుకే మనం ఏం చేయాలంటే లోకములోకి వెళ్ళాలి. లోకము నశించింది. ప్రియదేవులారా జాగ్రత్తగా గమనించండి. ఒక విషయం చెప్తే వినండి. మనం ఎంత విలువైన వారు భాష మీద చెప్పారు కదా, ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది కదా, ఎవరి దృష్టికి. ఇప్పుడు మన లోకానికి చాలా ఎలా కనపడతాం?
లోక దృష్టిలో విలువలేని వారిగా, తృణీకరించబడ్డ వారిగా మనకు కనపడతాం. లాజరును కూడా అంతే చేశారు కదా. ధనవంతుడి దగ్గర ఉన్నటువంటి లాజరును కూడా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు, ధనవంతుని పట్టించుకుంటారు అంతే. ధనం ఉంది కాబట్టి అతను పట్టించుకున్నారు, అతనికి సమృద్ధి ఉంది కాబట్టి అతను పట్టించుకున్నారు. ఈ లోకపరంగా అతను ధనవంతుడు, తప్పులేదు, ధనవంతుడిగా ఉండటంలో తప్పులేదు. ఎందుకు తెలుసా? స్వార్థలో 4 స్వార్థలో యేసయ్య ధనముల గురించి మాట్లాడు. ధనవంతుడిగా ఉండటంలో తప్పులేదు, కానీ ధనాపేక్ష తప్పు. ధనాపేక్ష అంటే ఏంటి? ఇది ఎప్పుడు డబ్బు గురించి ఆలోచన. ఇది వేరే కొంతమంది సంపాదిస్తారు, సంపాదించింది తినకూడదు, అనుభవించడం కూడా అనుభవించి ఇంకెందుకు సంపాదించింది చెప్పండి. ఎటు 40 దాటింది అనుకోండి, అట్లనే తినుము త్రాగు ముసుగించమని ఇష్టానుసారం జీవించమని చెప్పట్లేదు. మళ్ళీ అట్లా అబద్ధం చేసుకోవాలండి. రైట్? మనము సంపాదించింది మనం కడుపు నిండా తినాలి. కొంతమంది కడుపు కట్టుకుంటారు, 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఎటు జాగ్రత్తగానే ఉంటారు కదా. అప్పుడైనా కానీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము అనుభవించాలి. జాగ్రత్తగా ధనము సంపాదించుకునము అని చెప్పాడు, కానీ ధనము సంపాదించుకోడు కలిగి ఉండమని చెప్పాడు. కానీ మనసంత ధనం మీద పెట్టుకో. అందుకని పౌలు అంటాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మరి ఈ లోకంలో ఆయన దరిద్రుడు లాజరు ధనవంతుడిగా చూసాడు. ఎందుకు ఇక్కడ వచ్చానంటే మరి తర్వాత జీవితంలో, ఈ జీవితంలో అంటే రక్తమాంసములతో శరీరముతో జీవించేటువంటి ఈ జీవితంలో నీవు లోకానికి ఎలా కనపడతావు తెలుసా? ఏమి చేతగాని వాడిలాగా, ఏమి చేయలేని వాడిలాగా, అసమర్థుడిగా నీవు కనపడతావు. మరి లాజరులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే దరిద్రుడైనా కానీ దేవుని విషయంలో ధనవంతుడు ఉన్నాడు. అది అతనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఏది ఈ లోకపరంగా డబ్బు పరంగా దరిద్రుడే, కానీ దేవుని విషయంలో మాత్రం చెప్పండి ధనవంతుడు. ఆ రోజు ధనవంతుని యొక్క బల మీద నుంచి రొట్టె ముక్క పడినా పడకపోయినా ప్రార్థన చేసుకోవడం మాట్లాడు కదా. రొట్టె ముక్క పడినా పడకపోయినా కానీ మరి బైబిల్ చదవటం మానలా. రొట్టె ముక్క పడినా పడకపోయినా కానీ దేవుని మందిరానికి వెళ్ళటం మానలా. అది బీయింగ్ రిచ్ ఇన్ గాడ్. దేవునిలో ధనవంతులుగా ఉండటం అంటే అదే. అలా ఉన్నాడు కాబట్టి మరి తర్వాత ఏమైంది? పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత నిత్యత్వంలో ఎవరు ధనవంతులు? ఇప్పుడు నిత్యత్వంలో ఈ లోకంలో మనం సంపాదించిన దాన్ని బట్టి, మనకున్న స్థలమును బట్టి, మనకున్న స్థలాలను బట్టి, మనకున్న పొలాలను బట్టి లోకం ఏం చేస్తుందంటే ఇతడు ధనవంతుడు అని చెప్తారు. అంతే కదా? ఏసీని కలిపి ధనవంతుడు అంటారా? అంటారా? చెప్పండి. అంటారా? అందరూ అయ్యా అర్థమవుతుంది అంటారా? అందరూ కదా. డబ్బు సమృద్ధిగా ఉండి మంచి కారులో తిరిగితే ఇవన్నీ తప్పు లేదని నేను చెప్పాను కదా. ఆ ఇక లోక కొలమానం ఏంటంటే ఇదిగో నీకు మంచి గృహం లేకపోతే నీకు మంచి కారు ఇవన్నీ ఉంటే నువ్వు ధనవంతుడివి. అది కరెక్టే, లోకం వేసేటువంటి లోకం వేసే రీతి. అయితే మరి లాజరు అలా కాదు. లాజరు మరి ఈ లోకంలో ఆయన దరిద్రుడిగా, ఆర్థిక విషయాల్లో దరిద్రుడిగా ఉన్నప్పటికీ దేవుడులారా జాగ్రత్తగా పెంచండి. దేవుడి విషయంలో ధనవంతుడున్నాడు. అందుకని ఏమైంది తెలుసా? అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన విలువైన వాడిగా నిత్యత్వంలో సంపన్నుడిగా ఉన్నాడు. అలా ఉండాలంటే మిగతా వాళ్ళందరూ అలా ఉండాలి. మీరందరూ నిత్యత్వంలో మీరందరూ ధనవంతులే. లాజరు వలె మనందరము ధనవంతులే. ఈ లోకంలో ధనం ఉండి యేసుక్రీస్తుని అంగీకరించిన వారు నిత్యత్వంలో కూడా ధనవంతులే. అదొక ఈ లోకంలో ధనం ఉండి దానంలో తప్పు లేదు, ధనం కలిగినట్లు. ఈ లోకంలో ధనం ఉండి యేసై నమ్మకంగా వెంబడిస్తూ యథార్థంగా దేవుని మందిరానికి వస్తూ దేవునికి చెందవలసిన దేవునికి ఇస్తూ సమయాన్ని ధనాన్ని దేవునికి ఇస్తూ ఆ యొక్క వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన రాజ్య స్వార్థ ప్రకటించినప్పుడు నీవు ధనవంతుడివైనా ఇక్కడ ధనవంతుడివే, అక్కడ ధనవంతుడు. కానీ అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ కదా. ఎందుకు? ఈ లోకంలో ధనవంతులు ఏంటంటే వాళ్ళకి ధనమే దేవుడిగా మారుతారు కాబట్టి దేవుని దగ్గరికి వారు ధనమే దేవుడిగా మారుతారు. అలా కాదు. నీవు జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ ఈ లోకంలో దేవుడు నిన్ను దీన స్థితిలో ఉంచిన, నిన్ను
బీదవాడిగా ఉంచినా కానీ దేవుని విషయంలో ధనవంతులు ఉండాలి. మరి అలాగూ ఆ దేవుని విషయంలో ధనవంతులు ఉండాలని మొట్టమొదటిగా మనం వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఈయన ఏమన్నా చూడండి, ఈ యొక్క ఎక్కడ పనిచేస్తున్నాడు, ఇదిగో ఈ నపుంసకుడు రాణి దగ్గర పనిచేస్తున్నాడు. ఈయన డబ్బులు ఏం తక్కువ లేవు, ఈయన ధనవంతుడే. అయితే మరి ఈ యొక్క ఎవరు ఫిలిప్ వెళ్ళాడు, వెళ్ళి యేసయ్య సువార్తను ప్రకటించాడు. అక్కడ చక్కగా చెప్తుంది, సువార్తను ప్రకటించినట్లు అంట ఆయన ఏం చేస్తాడు, ఆలస్యము చేయకుండా అప్పటి వరకు వెళ్ళి వస్తున్నాడు కానీ బాప్తిస్మం లేదు కదా. కిందకి రండి. ఆ తర్వాత కిందకు వచ్చినట్టు వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఇవ్వమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. అంటే అతనికి చాలా మంది జాగ్రత్త గమనించండి, మన దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం, వచ్చినప్పుడు దేవుని కలిగి ఉంటే మంచిది. అయితే ఈ బాప్తిస్మం కూడా ప్రాముఖ్యం. వెంటనే చేస్తాడు, ఆలస్యం చేస్తాడా, వాయిదా వేస్తాడా? వాయిదా వేయలేదు. కానీ వెంటనే వాళ్ళు వెళుతున్నటువంటి మార్గం అయితే నీళ్ళు కనపడి కనపడినప్పుడు ఈయన అడుగుతున్నాడు. మామూలుగా అయితే సాగు అడుగుతాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. మరి ఇక్కడ ఈయన అడుగుతున్నాడు, అయ్యా నీళ్ళునే కదా నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏమైనా ఆటంకం ఉందంటే, నీవు బాప్తిస్మం అని అడిగినప్పుడు సేవకుడికి ఎలాంటి ఆటంకం ఉండదు. ఆటంకం ఏం లేదు. ఏం చేశాడంటే ఆయనకి చక్కగా బాప్తిస్మం ఇచ్చాడు. మరి ఇప్పుడు అసలు విషయం ఏం చెప్పండి, ఈ యొక్క ఫిలిప్ పరిచారకుడైనటువంటి ఫిలిప్ ఆయన ప్రభువు దూత చెప్పినప్పుడు తడవు చేయకుండా, ఆలస్యం చేయకుండా వెళ్ళాడు కనుక ఏమైనా తెలుసా, ఈ యొక్క నపుంసకుడు రక్షించబడ్డాడు. నపుంసకుడు రక్షించబడటం వలన ఏమైంది తెలుసా, ఏమైందంటే ఈ యొక్క ఒక వ్యక్తి రక్షించబడటం వల్ల మొట్టమొదటిగా ఆఫ్రికా ఖండం మొత్తానికి స్వార్థ వెళ్ళింది. ఆఫ్రికా ఖండం ఈ నపుంసకుడు ఐథియోపియా రాణి కింద ఇది చేస్తున్నట్టు ఏమో తెలుసా, ఈయన ద్వారా మొట్టమొదటిగా సువార్త ఆ దేశంలోకి ప్రవేశించింది. మరి మన దేశానికి యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి తోమా క్రీస్తు శకము 52వ సంవత్సరంలో ఆయన కేరళ రాష్ట్రానికి వచ్చి అరేబియా సముద్రము ఆ సముద్ర తీరంలో వెళుతూ సువార్త ప్రకటిస్తే కొంతమంది రక్షించబడ్డారు. 7 సంఘాలు కట్టబడ్డాయి. ఆ తర్వాత మళ్ళా కొంచెం గ్యాప్ వచ్చింది. అయినప్పటికీ కూడా సువార్త పరిచయం ఆగలేదు. ఈ పని వ్యతిరేకతలు బట్టి కొన్నిసార్లు ఆగినట్టు మనకు అనిపిస్తుంది. కానీ మనం ఏం చేయాలంటే మనం వెళుతూ ఉండాలి, చెప్తూనే ఉండాలి. జాగ్రత్తగా తెలుసండి. అందుకని వెళ్ళమన్నాడు యేసయ్య, వెళ్ళు అన్నాడు. మరి జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు అనేక మంది సేవకుల్ని పంపించాడు. మిషనరీస్ ఎంతో మంది వచ్చారు మన యొక్క దేశము రక్షించబడటానికి. ఇదిగో ఈరోజు బైబిల్ మన చేతిలో ఉండటానికి దేవుడు ఒక ఆయన చెప్పాడు. విలియం కేరీ అనేటువంటి ఆయన, చెప్పులు బాగు చేసుకునేటువంటి ఆయన, ఆ చెప్పులు బాగు చేసుకునేటువంటి ఆయనకి దేవుడు చెప్పాడు, నీ వెళ్ళయ్యా భారతదేశానికి వెళ్ళని చెప్పాడు. భారతదేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు అప్పట్లో వాడ ప్రయాణం కదా, వాడ ప్రయాణం చేస్తూనే ఈయన బెంగాలీ, హిందీ, కొన్ని భారతీయ భాషలు నేర్చుకున్నాడు. అప్పటికే గ్రీకు, హీబ్రూ, ఇవన్నీ లాటిన్ భాషలు నేర్చుకున్నాడు కదా. మనకు 2 భాషలు వస్తేనే ఎక్కువ. 36 భాషల్లోకి ఈయన బైబిల్ తర్జుమా చేశాడు. హల్లెలూయా! ఎంత దీక్ష ఉండాలి చెప్పండి, ఎంత పట్టుదల ఉండాలి చెప్పండి, ఎంత పట్టుదల. దేవుని ఏర్పాటు ఉందనుకోండి, దేవుని ఏర్పాటు ఉండదు కానీ మన ప్రయత్నం కూడా ఉండాలి. చాలాసార్లు దేవుడు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు అండి, నన్ను కాదని మనం తప్పించుకుంటాం. దేవుని ఏర్పాటు ఉండాలి, మన ప్రయత్నం కూడా ఉండాలి. మరి ఆయన అన్ని ప్రతులన్నీ ట్రాన్స్లేషన్ చేసి ప్రింటింగ్ చేస్తుంటే ప్రింటింగ్ ప్రెస్ మొత్తం కాదు. ఏం చేయాలి? ఇప్పట్లో లేక అధునాతన సౌకర్యాలు ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు సరే ఏమైంది, ఇప్పుడు ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి హార్డ్ కాపీ మొత్తం కాలిపోయినటువంటి సాఫ్ట్ కాపీలు రెడీగా ఉంటాయి. అప్పుడు సాఫ్ట్ కాపీలు ఏమి లేవు, రైట్? అప్పుడు సెల్ ఫోన్ లేవు, వాట్సాప్లు లేవు, యూట్యూబ్లు ఏమి లేవు, సాఫ్ట్ కాపీలు లేవు. అప్పుడు ఇక అది పోతే మళ్ళీ పని తిరిగి చేయాల్సిందే. మరి దేవుని పని పట్ల పట్టుదల,
భారతదేశానికి దేవుడు వెళ్ళమన్నాడు. నేను వచ్చాను కాబట్టి ఏ విధము చేతనైనను. ఇదిగో నేను వచ్చిన ఉద్దేశం ఏంటి, ఒక బైబిల్ కాలేజ్ కూడా స్థాపించాడు. సిరంపూర్ బైబిల్ కాలేజ్ అని, సిరంపూర్ అనేటువంటి ఊళ్ళో స్థాపించి ఈ బైబిల్ అంతటిని కూడా చక్కగా 36 భాషలు అంటారు కొంతమంది, 42 అంటారు, 36 భాషల్లోకి క్రొత్త నిబంధనని ఆయన అనువదించాడు, తర్జుమా చేశాడు. ఎందుకు వెళ్ళు అని చెప్పాడు దేవుడు, వెళ్ళాడు. ఇంకొక ఆయన చెప్పాడు, ముగిస్తా. ఈయన అమెరికా దేశం నుండి భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి మిషనరీ. ఈయన పేరు అడోనిరామ్ జడ్సన్. ఈయన అమెరికా దేశంలో మ్యాసచ్యూసెట్స్ లో ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో చదివాడంట. ఆ యూనివర్సిటీలో చదివిన తర్వాత వాళ్ళందరూ లెక్చరర్స్ వాళ్ళందరూ అనుకున్నారు, యాజమాన్యం అంతా, ఈ వ్యక్తి అడోనిరామ్ జడ్సన్ తప్పకుండా ఆ ఏదో ఒక రోజున ఈయన అమెరికా దేశానికి ఖచ్చితంగా అధ్యక్షుడు అవుతాడు, అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అవుతాడు. ఎందుకంటే అంత జ్ఞానము, అంత ప్రతిభ, అంత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు అవుతాడని అందరూ అనుకున్నారంట. మరి చిన్నప్పుడు బాగా ఉన్నాడు, మధ్యలో తప్పిపోయాడు. మళ్ళా మరి తల్లి ప్రాంతం ఏదో మొత్తానికి మళ్ళా తిరిగి ఏం చేస్తాడంటే ఆయన మళ్ళా తిరిగి దేవుని ముందుకు వచ్చాడు, సమర్పించుకొని భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత అయ్యా ఇక్కడ ఎప్పటికే ఉన్నారు, నువ్వు ప్రక్కన ఉన్న బర్మాదేశానికి వెళ్ళమని చెప్పాడు. రైట్, బర్మాదేశానికి వెళ్ళమంటే అప్పుడు భారతదేశంలో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, బర్మాదేశం ఎవరు వెళ్ళాడు. 7 సంవత్సరాలు సేవ చేశాడు. 7 సంవత్సరాలు సేవ చేస్తూ ఒక్కళ్ళు రక్షించబడ్డారు. మనమైతే ఏం చేస్తాం, ఇక దేవుడు నన్ను పిలవలేదు, దేవుడు నాకు చెప్పలేదు అని ఏం చేస్తానంటే మొత్తం సరిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. చాలా ఓపిక పెట్టాడు. ఈలోపు పర్మిషన్ కాస్ట్ నేర్చుకుని మొత్తానికి 7 సంవత్సరాల తర్వాత ఆత్మ రక్షించబడింది. ఇక అట్లా తనకు సేవ చేస్తాడు. ఈరోజు బర్మా దేశంలోకి వెళితే ఒక విధంగా చెప్పాలంటే బర్మా దేశపు క్రైస్తవులు ఉత్తమములైన ఆయన బర్మా దేశంలో భాషలోకి బైబిల్ అనువదించాడు. ఆయన భార్య థాయ్ భాషలోకి బైబిల్ అనువదించింది. మరి ఆయనకి భయంకరమైన అనారోగ్యం వచ్చింది. ఆయనకి రెండో భార్యకి చిన్న పాప పుట్టినప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. కనీసం తన బిడ్డని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకునేటువంటి అవకాశం లేకపోతే జైలు కటకటాల్లో నుంచి ముద్దు పెట్టుకున్నాడు. మరి ఆ పరిస్థితుల్లో కూడా దేవుని పని ఆపల, దేవుని పని పట్ల పడగలిగినాడు. ఆయన బర్మాదేశ్ బాగా భయంకరమైనటువంటి ప్రాణాంతక వ్యాధి వచ్చింది. ప్రాణాంతక వ్యాధి వచ్చినప్పుడు ఆయన తిరిగి వాళ్ళ బర్మాదేశం ఇది అమెరికా దేశం పంపుతుంటే అమెరికా దేశం వెళ్ళక ముందు మధ్యలో సముద్రంలోనే వచ్చాడు. ఒక ఆయన అంటాడు సీ సెపుల్కర్ అంటే సముద్రమే ఆయన సమాధి. మరి వాస్తవంగా దేవుడు వెళ్ళు అని చెప్పినప్పుడు వెళ్ళకపోతే అమెరికా దేశంలో ఆయనకి మంచి ఉద్యోగం వచ్చేది, ప్రెసిడెంట్ అయ్యేవాడేమో. మరి ప్రభు కోసం ప్రభు చెప్పినప్పుడు వెళ్ళు అని చెప్పినప్పుడు వాటన్నింటినీ త్యాగం చేసి వచ్చినందుకు ఆయనకి దక్కినటువంటి ఫలితం ఏం తెలుసా? దక్కిన ఫలితం ఏంటంటే అనారోగ్యంతో అకాల మరణానికి గురించింది. అయితే దానికన్నా ఆయనకు దగ్గర గొప్ప ఫలితం ఏం తెలుసా? ఈరోజు కూడా బర్మా క్రైస్తవ్యం అంటే అడోనిరామ్ జడ్సన్. మరి పరలోకంలో దేవుడు అతనికి మంచి బహుమానం సిద్ధపరిచాడు. కూర్చోండి కనుక ఇక్కడ వెళ్ళు అనేది ఆదేశం. నువ్వు బర్మా వెళ్ళకపోవచ్చు, లేకపోతే ఇంకో చోటుకు వెళ్ళకపోవచ్చు, కనీసం నీ ప్రక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ చెప్పగలిగిన వారికి నీ రక్షించవాలి. నేనే బర్మా దేశం వెళ్ళమని చెప్పలేదు దేవుడు, లేకపోతే నేను ఇంకా వేరే దేశాలకు వెళ్ళమని చెప్పలేదు, కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళమని చెప్పలేదు. కానీ వెళ్ళు అని చెప్పినప్పుడు నీవు ప్రక్క వారికన్నా వ్యక్తిగతంగా సువార్త ప్రకటించు. సువార్త ప్రకటించి వారి పాదములు చెప్పండి ఏంటి? నీ పాదాలకి బ్యూటీ పార్లర్ ఏం తెలుసా? స్వార్థ వీధుల్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటించడం బ్యూటీ పార్లర్ కదా. ఏదండి నువ్వు స్వార్థ ప్రకటించావంటే యువర్ ఫీట్ విల్ బికమ్ బ్యూటిఫుల్.
పాదాలు సుందరంగా తయారవుతాయి. లేకపోతే ఎంత బాగున్నా కానీ మట్టి మట్టిగానే ఉంటాయి. ఆ మట్టి వదిలించుకోవాలంటే స్వార్థ వారు వచ్చి అంత త్యాగాలు, ఎన్ని త్యాగాలు చేసేవారు సార్. దోమలో పడుకునేవాళ్ళు. అప్పట్లో కరెంట్ లేదు, ఇప్పటికే కొన్ని గ్రామాలకు కరెంట్ లేదు. అప్పట్లో కరెంట్ ఉండేది కాదు. ఇవన్నీ సౌకర్యాలు, అక్కడ అన్ని సౌకర్యాలు వదిలేసి ఇక్కడికి వచ్చి స్వార్థ ప్రకటించారు మన జీవితాలు. కానీ మరి అక్కడ కూడా మనం గమనించినట్లయితే దేవుడు ఫిలిప్ అన్నాడు, వెళ్ళమని చెప్పాడు. ఫిలిప్ వెళ్ళాడు, ఆ నపుంసకుడు రక్షించబడ్డాడు. మొట్టమొదటిగా ఆఫ్రికా కనుక దేవుడు ద్వారా మన దేశాలు వెళ్ళాల్సిన పని లేదు, రాష్ట్రాలు వెళ్ళాల్సిన పని లేదు, లేకపోతే నీ యొక్క నీ స్థానం విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళాల్సిన పని లేదు. ఒక సేవకు పిలుస్తారండి అవనస్తులారా, కానీ నువ్వు కనీసం ప్రకవారికి వెళ్ళి స్వార్థ ప్రకటించి వెళ్ళు. ఇదేంటంటే దిస్ ఇస్ గాడ్స్ ఆర్డర్, గో అండ్ మేక్ ద డిసైపుల్స్. వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేర్చాడు. స్వార్థ ప్రకటించి మన దేవుని నామాన్ని మైపరచుదాము. కనుక ఆయన యొక్క ఆదేశాన్ని మనము గౌరవం అటు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క నిర్ధారణ కాల్సిన